లోకంలో ఉన్నవారు వైపు చూడక దేవుని కొరకు బ్రతికిన భక్తులను చూడు నాయన. తల్లి, ఒకసారి ఆలోచించండి పిల్లలు, ప్రియా దేవుని కుమారులారా, కుమార్తెలారా. ఈ లోకంలో మన కంటికి ఎక్కువ ఎవరు కనపడతారంటే సాతానుగాడు వశములో ఉన్నవారు. వారికి ఈ లోక సంబంధమైన దురాశలతో నిండిపోయి ఉంటారు తప్ప వారు పైనున్న వాటిని ఎతకరు, దేవుడికి భయపడరు, దేవుడికి లోబడరు. పైగా వారు ఆస్తులపై నమ్మకం పెట్టి దిగజారుతూ ఉంటారు. వారి వల్ల మనం ఉందాం చెప్పండి. లోకస్తుడికి ఆస్తి ఉంది, దేవుడి బిడ్డకి ఆస్తి ఉంది. కానీ లోకస్తుడు ఈ లోకంలో ఉన్న ఆస్తిపై నమ్మకం పెట్టి చెడిపోతూ ఉంటాడు. ఎందుకంటే వాడికి నిరీక్షణ లేదు కదా. పరలోకం, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభు చిత్తం జరిగించాలి, ఆయన నా కొరకు వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, నన్ను కూడా ఆయనలా బ్రతకమన్నాడు, ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడమన్నాడు. ఈ నిరీక్షణ లోకస్తుడికి లేదు కనుక మనం వారి వల్ల ఉండకూడదు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, పిల్లలారా తమ ఆస్తి ఎందు నమ్మకం పెట్టేవారు దేవుని రాజ్యం సొంతం చేసుకోరన్నాడు. కనుక మనకేమర్థమవుతుందంటే ఈ ఉన్న ఆస్తి అంటే భూమి మనకు దేవుడు ఏదైనా ఇస్తే ఉన్న రోజులు వాడుకోవడం తప్ప ఇది నా సొంతం కాదని ఎప్పుడు పైనున్న వాటిని ఎదుగుతూ మంచి పనులు చేస్తూ మనం ముందుకు సాగాలి పిల్లలు. అందుకే ఏదున్నా నీది కాదనే బ్రతుకు. ఎందుకంటే ప్రభు ఇచ్చాడంటే నేను సిగ్గుపడకుండా కావాల్సింది ఇచ్చాడు. కానీ వీటికి దాసులు అవ్వాలని కాదు, మనం ఆయనకి దాసులు అవ్వాలి. ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపరచుకుని 10 మందికి నిత్య జీవానికి మార్గం చూపించేలా, పరలోకం గురించి గొప్పగా చెప్పేలా, ప్రభు చెంతకి అనేకులు చేర్చేలా మన నడవడిక ఉండాలి, మన క్రియలు ఉండాలి, మన బ్రతుకు ఉండాలి. అది గుర్తించండి పిల్లలు.